నమస్తే, నేను మీ రమ్య. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే కుట్ర బయటపడింది. 2 దశాబ్దాల క్రితం కరోనా వంటి మహమ్మారులతో వణికించిన భయం మళ్ళీ తలెత్తుతోందా? చైనా ఎందుకు కొత్త వైరస్లను సృష్టించే ప్రయత్నం చేస్తోంది? కొత్త వైరస్ వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉంది? దీనిపై డీటెయిల్ విశ్లేషణ. చైనాకు చెందిన 2 శాస్త్రవేత్తలు జియాన్ లియో అత్యంత ప్రమాదకరమైన వ్యాధికారక క్రిమిని అమెరికాలోకి అక్రమంగా తీసుకొనొచ్చిన ఆరోపణలతో FBI చేతిలో చిక్కారు. ఈ క్రిమి వ్యూసేరియం గ్రామినియేరియం అనే ఫంగస్ వ్యవసాయాన్ని నాశనం చేసే ఆయుధం అని చెప్పాలి. ఈ ఘటన అమెరికా జాతీయ భద్రతలపై తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. FBI నమోదు చేసిన కేసు ప్రకారం 2024 జూలై 27న చైనా పరిశోధకుడు లియు తన స్నేహితురాలు జియాన్ని కలవడానికి డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్ త్రూ అమెరికాలోకి ప్రవేశించాడు. అయితే అతని లగేజ్లో దాచిన కొన్ని టిష్యూ పేపర్లలో చిన్న ప్లాస్టిక్ బ్యాగులలో ఎరుపు రంగు మొక్కల్లాంటి పదార్థాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొదట లియు ఈ పదార్థాల గురించి తనకు తెలియదని, ఎవరో తన బ్యాగులో పెట్టి ఉంటారేమో అని చెప్పాడు. కానీ FBI అధికారులు ప్రశ్నించడంతో అతను ఈ ఫంగస్ను యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్లోకి జియాన్ పనిచేసే ప్రయోగశాలలోకి పరిశోధన కోసం తీసుకొని వస్తున్నట్లు అంగీకరించాడు. ఈ కేసులో మరింత సంచలనాత్మకంగా మారిన విషయం ఏమిటంటే, జియాన్ చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలని సమాచారం బయటపడింది. ఆమె చైనాలో ఈ ఫంగస్ పరిశోధనకు చైనా ప్రభుత్వం నుంచి నిధులు పొందినట్లు కూడా తెలుస్తోంది. జియాన్ లియు మధ్య 2022 నుంచి జరిగిన వీచాట్ సంభాషణలు ఈ ఫంగస్తో సహా జీవ పదార్థాలను అమెరికాలోకి అక్రమంగా తీసుకొనొచ్చే విషయాలపై చర్చించినట్లు వెల్లడైంది. లియు, నేను వీటిని నా మార్టిన్ బూట్లలో ఉంచాను, చిన్న జిప్లాక్ బ్యాగ్లో అని మెసేజ్ పెట్టగా, జియాన్ అది మంచిది, షూలోనే ఉంచు అని సమాధానం ఇచ్చింది. అమెరికాలోకి వస్తువులను అక్రమ రవాణా, తప్పుడు ప్రకటనలు, వీసా మోసం వంటి ఆరోపణలు నమోదయ్యాయి. జియాన్ను డెట్రాయిట్లోని ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. ఆమెను ఫ్లైట్ రిస్కీగా భావించి జైల్లోనే ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. లియోన్ను ఫంగస్ గుర్తించిన తర్వాత అమెరికాలోకి అనుమతించకపోవడంతో ప్రస్తుతం చైనాలో ఉన్నాడు. చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన సభ్యురాలు వ్యవసాయ ఉగ్రవాద ఆయుధంగా పిలువబడే ఫంగస్ను స్మగ్లింగ్ చేసి యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్లో ప్రయోగశాలలో దీనిపై పరిశోధనలు చేయాలని ప్రయత్నించారు అని తెలిసింది. FBI చెబుతున్న దాని ప్రకారం ప్రజలు భద్రతకు ఇది ముప్పు లాంటిది అని అభివర్ణిస్తున్న పరిస్థితి. చైనా కమ్యూనిస్టు పార్టీ అమెరికన్ సంస్థలోకి చొరబడి మన ఆహార సరఫరాను లక్ష్యంగా చేసుకోవడానికి రహస్యంగా పనిచేస్తుందని తెలుస్తోంది. అమెరికా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు FBI కస్టమ్స్ అధికారులు చేసిన కృషి గొప్పది. అయితే ఈ కేసు అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశం ఉంది. ట్రంప్ పరిపాలన చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయాలని ప్రకటించిన కొద్ది రోజులకే ఈ ఘటన బయటపడింది. మనం అందరం అప్రమత్తంగా ఉండాలి. జాతీయ భద్రతకు సంబంధించిన ఇలాంటి ముప్పులను తిప్పికొట్టేందుకు అందరం ఒక్కటిగా నిలబడాలి.